కొత్తగూడెంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టణంలో బీజేపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ సభ్యత్వ నమోదు ఆవశ్యకతను పార్టీ శ్రేణులకు రఘునందన్ రావు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ప్రతి 3 ఏళ్లకు ఓసారి బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడుతుందన్నారు. మూడు సంవత్సరాలకు ఒకసారి దేశవ్యాప్తంగా కాశ్మీర్ టు కన్యాకుమారి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించింది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, గౌరవనీయులు ఆల్ ఇండియా అధ్యక్షులు నడ్డా గారి నాయకత్వంలో, అమిత్ షా గారి కృషితోటి ప్రపంచంలోనే అందరికంటే ఎక్కువ సభ్యత్వం కలిగిన పార్టీగా భారతీయ జనతా పార్టీ ఇంతింతాయి వడ్డుడింతాయి అన్నట్టు 2 నుంచి 3వసారి కంటిన్యూస్గా ఈ దేశ స్వతంత్ర చరిత్రలో అధికారంలోకి వచ్చినటువంటి ఒక పార్టీగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు తిరిగి కొత్త సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎవరికి ఎలాంటి డబ్బులు కట్టకుండా 8800002024 అనేటువంటి నెంబర్కి మిస్ కాల్ ఇచ్చి సభ్యత్వం నమోదు చేసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ ఉన్నాం. ఎందుకు సభ్యత్వం చేసుకోవాలి అని అంటే, ఈ దేశ సంస్కృతిని, సాంప్రదాయాన్ని సరిగా అర్థం చేసుకునేటటువంటి కొంతమంది పెద్ద మనుషులు లీడర్ ఆఫ్ అపోజిషన్ హోదాలో, లేదా ఈ దేశాన్ని 50 సంవత్సరాలు పాలించిన హోదాలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళ కుటుంబం పోయి బయట దేశాలలో ఆర్ఎస్ఎస్ని, భారతీయ జనతా పార్టీని, ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాన్ని తూలనాడుతూ రకరకాలైనటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. వీటిని తిప్పికొట్టాల్సినటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తల మీద ఉంటుంది. కాబట్టి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఒక పండుగలా నిర్వహించాలని చెప్పి కార్యకర్తలందరికీ మేము సవినయంగా అప్పీల్ చేస్తాం. 3 సంవత్సరాలకు ఒకసారి దేశవ్యాప్తంగా కాశ్మీర్ టు కన్యాకుమారి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు.